కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. మద్దిపాడు గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద రెడ్డి కులస్తుల కార్తీక వనభోజన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన పెద్దలు రమణారెడ్డి గారికి, అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, బత్తుల రమాన్ రెడ్డి గారికి, శంకర్ రెడ్డి గారికి, లాయర్ నాగిరెడ్డి గారికి, వేది మీద నిర్వహించిన రెడ్డి జనాభివృద్ధి సంఘం కార్యవర్గ సంఘానికి, వేదిక మీద ఇచ్చిన ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, వేదిక ముందు ఉన్న నా రెడ్డి సోదరిమణులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషమైన రోజు. ఎన్నో సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ముగించుకొని 37వ సంవత్సరం రెడ్డి జనాభివృద్ధి సంఘం తరపున ఈ మల్లవరంలో ఇంత చక్కటి ప్రోగ్రాము, సుమారుగా 10,000 మందికి ఆతిథ్యం ఇచ్చి మా రెడ్డి సోదరిమణులతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులందరికీ మరీ నమస్కారాలు. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా నా కచేరీలందరూ, మహిళామణులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నెల రోజు పూజలు చేసుకొని ఆ శివుడు కానీ వెంకటేశ్వర స్వామి దీవెనల కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, పూజించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా రెడ్డి అంటే ఒక బ్రాండ్. సమాజంలో పేదవాడికి సహాయం చేయాలన్నా, 10 రూపాయలు సహాయం చేయాలన్నా, ఏ గ్రామంలో ఎక్కడ పోయినా ఒక సమస్య వస్తే ఆ గ్రామంలో పెద్ద ఎవరి దగ్గర పోయి కలిస్తే సహాయం చేస్తారంటే పలానా రెడ్డికి పోతే సహాయం చేస్తారని చెప్పేసి ఒక మంచి పేరు ఈ సమాజంలో మన రెడ్డి సామాజిక వర్గం ఉంది. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు సంపాదించిన ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకి అందరికీ సహాయం చేసుకుంటూ, రెడ్డి సోదరీమణులకు సహాయం చేసుకుంటూ
ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది రెడ్డిస్ కూడా వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక కింద ఉన్నవాళ్ళు కూడా చాలామంది సహాయం చేసే తాతలు ఉన్నవాళ్ళు రీసెంట్గా రెడ్డి హాస్టల్కి పోయినప్పుడు ఆ రెడ్డి హాస్టల్లో 14 మంది పిల్లలు ఉన్నారు. ఆ రెడ్డి హాస్టల్ చూడాలన్నా లోపల పోయే పరిస్థితి లేనప్పుడు పెద్దల బ్రహ్మానంద రెడ్డి గారు కానీ రమణారెడ్డి గారు కానీ నన్ను ఒక్కసారి రమ్మంటే నేను అక్కడ పోయి చూసినప్పుడు నాకే చాలా బాధగా అనిపించి ఈ రెడ్డి హాస్టల్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి అనుకొని నా చేతనైనంత మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కానీ మా నాన్న బూచేపల్లి సుబ్బారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ హాస్టల్కి సహాయం చేశాము. సహాయం చేసిన తర్వాత రమణారెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారి సపోర్ట్తో ఈరోజు 14 మంది ఉన్న పిల్లలు సుమారుగా 90 మంది పిల్లలు అయ్యి ఇంకా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేక ఉండడానికి వసతులు ఎక్కువ రూమ్స్ లేక డిమాండ్కి వచ్చే స్థాయి వచ్చిందంటే రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ వాళ్ళందరుగా నిస్వార్థంగా ఆ వచ్చిన రూపాయి కూడా ₹1 కూడా తీసుకోకుండా వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్లో వేస్తే అకౌంటబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు మీ అందరినీ నమ్మి ఈరోజు హాస్టల్ బాగా డెవలప్ అయిందన్న. ఈరోజు సుమారుగా అన్న చెప్పిన ప్రకారం 40 లక్షలకి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అయినాయంటే వాళ్ళ మంచితనం మీద ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కాబట్టి చాలామంది డబ్బులున్న వాళ్ళు సహాయం చేయాలనుకున్నా కూడా ఆ సహాయం చేసే డబ్బులు మంచి కార్యానికి ఉపయోగపడతాయా లేవా అనేసి చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ మంచి కమిటీ ఉండటం వల్ల నాకు ఆదిరెడ్డి అన్న కూడా చెప్పిన ప్రకారం ఒక మంచి కమిటీ ఉండటం వల్ల అందరూ సహాయం చేయడానికి ముందొచ్చారు కాబట్టి నిజంగా మన రెడ్డి హాస్టల్ని డెవలప్ చేద్దాము. అక్కడ చదువుకునే పిల్లవాళ్ళు కూడా చాలామంది కూడా పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది వసతి కలిగిస్తున్నాం కాబట్టి పేదవాళ్ళకి సహాయం చేసే విద్యా వ్యవస్థ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విద్యా హాస్టల్కి కూడా డొనేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రెడ్డీస్లో ఉన్నప్పటికీ నేను ఈ రెడ్డి కమ్యూనిటీలో పుట్టడం నిజంగా నా అదృష్టంగా భావించి మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కానీ వెంకయ్యమ్మ గారు కానీ ఈ రెడ్డి అభ్యున్నత కోసం అటు కొండవీడు ఫోర్ట్కి కానీ శ్రీశైలం రెడ్డి ఉన్న చౌల్ట్రీకి కానీ రకరకాలుగా ఎక్కడ నస్రాపేటలో కానీ చాలా ప్రాంతాల్లో కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తాము. రెడ్డి కమ్యూనిటీతో పాటు మా సొసైటీల ద్వారా మిగిలిన చాలా కమ్యూనిటీలు కూడా సహాయం చేస్తున్నాము. నేను ఆ కమ్యూనిటీని ప్రేమించి మిగిలిన కమ్యూనిటీలు కూడా గౌరవిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ సువిశాలమైనటువంటి భారతదేశానికి ఏకైక యునానిమస్ రాష్ట్రపతిగా బాధ్యత వహించినటువంటి వ్యక్తి, భారతదేశ చరిత్ర పుటలలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి నాయకుడు కీర్తిశేషులు నీలం సంజీవరెడ్డి గారు వారి పేరుతో ఈ ప్రాంగణానికి వారి పేరు పెట్టడం అనేటటువంటిది రెడ్ల యొక్క విశిష్టతను తెలియజెప్పేటటువంటి విధంగా ఈనాడైనా గుర్తించినందుకు ప్రతి ఒక్కరి కార్యనిర్వాహకులైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. మహాశైలరా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజున చాలామంది మాట్లాడారు, ఎస్ మనమంతా కూడా యూనిటీగా ఉండాలి, రెడ్ల యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని మాట్లాడారు. కానీ మొట్టమొదటిగా మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగినటువంటి సామర్థ్యం, ఈ సంఘంలో ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదుర్కొని న్యాయం జరిపించేటటువంటి శక్తి, ఆ పోరాట పటిమ రెడ్డికి ఉంది అనేటటువంటిది వాస్తవం. అందువలనే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి నాయకులంతా కూడా ఆఖరకు కమ్యూనిస్టు నాయకులు, తీవ్రవాదులైనటువంటి వారంతా కూడా నీలం సంజీవరెడ్డి గారిని యునానిమస్ గా రాష్ట్రపతి ఎన్నిక చేయడం అంటే ఆలోచన చేయండి. రెడ్డి యొక్క గొప్పతనం ఎలాంటిదో, మనకున్నటువంటి బాధ్యత ఎలాంటిదో, రెడ్డిగా పాలించినట్టు పాలన చేస్తే సర్వజనుల యొక్క క్షేమాన్ని కోరి ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వృత్తులకు సంబంధించినటువంటి
ప్రజలు అందరి యొక్క క్షేమాన్ని కోరగలిగేటటువంటి వాడు రెడ్డి మాత్రమే అనేటటువంటి వాస్తవాన్ని గమనించినటువంటి తర్వాత మాత్రమే దేశానికి రాష్ట్రపతి అయ్యేటటువంటి అర్హత పొందామనేటటువంటి నిజం తెలుసుకోవాలి. ఈరోజు 30 వసంతాలు పూర్తి చేసుకొని 31వ వసంతంలోకి విజయవంతంగా పయనిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క సంఘం మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి ముందుకెళ్తుందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఈ యొక్క సంఘ ఆవిర్భావం జరిగిన తదుపరి ఈ సంఘం యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆర్నిసలు పనిచేస్తున్నందుకు మీ అందరి తరపున ఆ సంఘం యొక్క వ్యవస్థాపకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వేదిక పైనటువంటి శివప్రసాద్ రెడ్డి గారు వారు ఈ యొక్క జిల్లాలోని పేద రెడ్ల పిల్లలకి ఉన్నటువంటి వసతి కల్పించడానికి ఉన్నటువంటి ఒకటైనటువంటి రెడ్డి హాస్టల్ యొక్క కొన్ని వసతులు సమకూర్చాలని అడిగినప్పుడు ముందుకొచ్చి ఆ యొక్క హాస్టల్లో నుండి మెస్ యొక్క ఆధునీకరణ కావచ్చు, కింద పిల్లలు పండుకుంటుంటే వారికి కావలసినటువంటి మంచాలు ఏర్పాటు చేయడం కావచ్చు, వంట పాత్రలు కావచ్చు, ఇంకా అనేక రకాలుగా అభివృద్ధికి సహకరించి 2వ దశ ఈ యొక్క హాస్టల్ నిర్మాణానికి అభివృద్ధికి వారు ఆర్తులుగా నిలిచినందుకు మీ అందరి తరపున హాస్టల్ యొక్క కమిటీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరికి కూడా ఈ యొక్క సంఘం యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి ఇదే విధంగా మేము పనిచేస్తామని హామీ ఇస్తూ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ రెడ్డి సంఘ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ ఒకసారి నిల్చోండి, అందరు నిల్చోండి సార్. దగ్గర రావాలి, దగ్గర అంటే పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారు మరి చక్కగా సార్ రెడ్డి కార్తికేయ వనభోజనాలకి మహోత్సవాన్ని మరి బ్రహ్మాండంగా వారి యొక్క సూచనల మేరకు బాగా విజయవంతంగా చేయగలిగామనే దాంట్లో అతిశయోక్తి లేదు. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.